అందరికి నమస్కారం. అందరు బాగున్నారా? నేను ఈరోజు చామగడ్డ పులుసు పెడుతున్నాను. మీకు చూపిస్తా ఎలా పెడుతున్నాను అని. ఇదిగోండి, ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్. చాలా వరకు పులుసులు పెట్టుకోరు చామగడ్డ పులుసులు. అండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు. పులుసులకి కంపల్సరీ మెంతులు వేసుకోవాలి, బాగుంటుంది దాని టేస్ట్. చామగడ్డ ఉడకబెట్టి 2 విజిల్ పెట్టానండి. ఉడకబెట్టి పైన పొట్టు తీసి పెట్టాను. ఉల్లిగడ్డలు వేసుకున్నాను. టమాటా కూడా వేసుకుంటానండి. 2 వేసుకుంటాను నేను. కొంతమంది టమాటా వరకు వేసుకుంటారు, కొంతమంది చింతపండు వరకు వేసుకుంటాను. నేను 2 వేసుకుంటానండి. పులుపు ఏం అంత ఉండదు. 2 వేసుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది. అట్లానే టమాటా కూడా వేసుకుంటాను. ఉల్లిగడ్డ వేగాయండి. ఇప్పుడు టమాటా వేసుకున్నాము. పులుసు పోసిన తర్వాత కొంతమంది కారం వేసుకుంటారు. కారం, పసుపు. కాసేపు ఉడకపోయినా పసుపు పచ్చి వాసన వస్తుంది, కారము పసుపు. అందుకని దీంట్లో వేసుకున్నాం అనుకోండి, పచ్చి వాసన రాదనమాట. అందుకని చాలా వరకు నేను ఇట్లా టమాటా ఉల్లిగడ్డలు వేగేటప్పుడే వేసుకుంటాను. 1/2 స్పూన్ పసుపు, 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. పులుసులో ఉడికిందనుకోండి, పచ్చిమిరపకాయలు తినడానికి బాగుంటుంది టేస్ట్. మీకు ఇలా చూపించలేదు, పచ్చిమిరపకాయలు వేసాను కదా, అందుకని 2 స్పూన్ కారము. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం, మూత పెట్టి మగ్గనిద్దాం అండి. ఇవి బాగా వేగాయి అండి. ఇట్లా టమాటా ఉల్లిగడ్డ వేగేటప్పుడే మనము కారం పసుపు వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుందండి దీంట్లో. ఇప్పుడు దీనికి కూడా కొంచెము ఉప్పు కారం పట్టినట్టు కలుపుకున్నాము. కొంచెం పులుసు కలుపుకున్నాము. ఇదిగోండి, ఆయిల్ అంతా ఇట్లా బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు పులుసు వేసుకున్నాము. కారం ఫ్యామిలీ. ఏం ఫ్యామిలీ? కారం ఫ్యామిలీ మాది అండి. పులుసు వేసుకున్నాం. ఇంకో కొంచెము వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసుకుంటే బాగా ఉడికితే దగ్గరికి అవుతుంది పులుసు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము. కల్లుప్పు వేస్తున్నాను. ఇందాక కొంచెం వేసినా మీకు చూపించలేదు, ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి రైస్లోకి ఇలా చేసుకుంటే చామగడ్డ పులుసు. ఓకే అండి, చామగడ్డ పులుసు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.